నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనములు. ఈ దినపు దేవుని మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనే ఉండుడి. ఈ జీవితంలో మనం చేసేదంతా సుమారుగా వ్యర్థమే, కానీ ప్రభువునందు ప్రయాస నిత్యమైన విలువగలది. దేవుని కొరకైన ప్రయాస వ్యర్థం కావడం అంటూ ఎప్పుడూ జరగదు. ఎందుకు అంటే భౌతికంగా చనిపోయినా రక్షించబడిన వారు భవిష్యత్తులో సజీవంగా లేవడం అనేది ఉంటుంది. అప్పుడు ప్రతి వ్యక్తికి తమ ప్రయాసకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది. కానీ వ్యర్థం కాని పనులేవనగా ప్రభువులో ఉన్న ప్రయాస, అనగా ప్రభువు యొక్క బలంతో ఆయన ఆదేశాల మేరకు చేసేటటువంటి ప్రభుని యొక్క సేవ. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5-7 వచనాలలో ఒక వ్యక్తి కృపను సమాధానమును కేవలం క్రీస్తును ఎరగడం ద్వారా మాత్రమే అనుభవించగలడు. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించగలడు. దేవుడు ఇచ్చే జీవం లేకుండా భక్తిని కొనసాగించలేము. క్రీస్తునందు విశ్వాసము అనే పునాది పైన సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహం, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ అనే గుణలక్షణాలను కలిగి ప్రభుని సేవయందు జీవితం తుది వరకు ఆసక్తులమై విశ్వాసమును కొనసాగించాలి. మరియు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-11 వచనాలలో విశ్వాసులలో జ్ఞానంతో కూడినటువంటి నైతిక వివేచన కలిగి ఉండాలి. అప్పుడు ఏది అవసరమో, ఏది వ్యర్థమో, ఏది దేవునికి ఇష్టమైన కార్యమో తెలుసుకునేలా చేస్తుంది. తద్వారా దేవుడు మెచ్చిన ఆయన చిత్తమునకు అనుకూలమైన మార్గంలో ఆయన పనిని కొనసాగించడానికి ఆయనే తన కృపను ప్రసాదిస్తాడు. దాని ఫలితంగా నీతి ఫలములతో నింపబడుట. అప్పుడు మాత్రమే దేవుని పరిచర్య కార్యము జరిగించుటయందు ఆసక్తి కలిగిన వారంగా మార్పు చెంది దేవుడిచ్చే బహుమానాలు పొందుటకు అర్హత పొందుతాం. ఆమేన్.